అసలు నర్సీపట్నం మెడికల్ కాలేజీకి జగన్మోహన్ రెడ్డి ఎందుకు వెళుతున్నారు అనేది ఇప్పటికీ అర్థం కానటువంటి ప్రశ్న. పోలీసులు అసలు నర్సీపట్నం మెడికల్ కాలేజీకి మీరు ఎందుకు వస్తున్నారని ప్రశ్నించట్లేదు. ఎందుకంటే ప్రతిపక్ష నేతగా ఆయనకి ఆ హక్కు ఉంది, అక్కడికి వెళ్ళేటువంటి హక్కు ఉంది అంటున్నారు. కానీ అసలు అక్కడికి ఎందుకు వస్తున్నారు అనేది ఎవరికి తెలియట్లా. ప్రధానంగా అసలు అది ఎందుకో తెలియదు. అంటే అక్కడ మెడికల్ కాలేజీ కట్టాము అని చెప్పేదాన్ని చూపించడానికి ఆంధ్రప్రదేశ్లో 17 మెడికల్ కాలేజీ వచ్చినాయి, అందులో 6 కట్టారు. కొన్నిటికి ఎన్ఎస్సి అనుమతులు లేవు. ఎందుకంటే అక్కడ మెడికల్ కాలేజీలు కట్టారు కానీ అక్కడ ఫ్యాకల్టీ లేవు, అక్కడ విద్యార్థులు లేరు, అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, అక్కడ యూనివర్సిటీ లేదు, అదే అక్కడ హాస్పిటల్ లేదు, ఏమీ లేవు. జస్ట్ కట్టామంటే కొన్ని 6 మాత్రం నామమాత్రంగా కట్టి నిర్మాణం చేశారు. సో దాన్ని స్టార్ట్ అవ్వలేదు. కొన్నిటిని నిర్మాణ దశలోనే ఆగిపోయి ఉన్నాయి. అది ఆల్రెడీ చూస్తున్నాం, కనపడుతూ ఉంది కదా.